హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ కాకరకాయ ఫ్రై. చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలకి పైన పొట్టు పలసగా తీసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకోవాలి. 2 సార్లు కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. తరువాత పచ్చ దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. తరువాత ఆనియన్స్ వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 15 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముందుగా మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పావు కప్పు పుట్నాలు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పౌడర్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రేఖలు చివరగా వేసి మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయ బాగా ఉడికిన తర్వాత చివరగా ఈ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో ఉంచాలి. తర్వాత గ్యాస్ ఆపేయాలి. ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ కాకరకాయ ఫ్రైని తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.